ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎన్నికలు ఏవైనా కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ రణరంగం భూపాలపల్లి నియోజకవర్గంలో రసవత్తరంగా ఉంటుంది. ఇక అనేకమైనటువంటి మండలాలు కూడా ఇక్కడ భూపాలపల్లి రాజకీయాన్ని శాసిస్తాయి, ప్రభావితం చేస్తాయి. అందులోనూ టేకుమట్ల మండలంలోనూ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక ముఖ్యంగా ఇటీవల పులి తిరుపతి రెడ్డి ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో టేకుమట్లకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హస్తం గూటికి చేరుకున్నారు. మరి దానికి గల కారణాలు ఏంటి, టేకుమట్లకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, తదితర విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి ఆర్బీ న్యూస్ స్టూడియోలో టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సమీర్ భాయ్. మొత్తానికి అనేకమైనటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఇప్పుడు టేకుమట్ల జెడ్పీటీసీగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు మరి బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరడానికి ప్రధాన కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నుంచి హస్తం గూటికి చేరడానికి మెయిన్ కారణం సత్యనారాయణతో నేను 10 సంవత్సరాలు కలిసి పనిచేయడం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినా నేను పోరాటం మళ్ళీ సత్యనారాయణ పైన చేయాలి కదా. సత్యనారాయణకు నేను ఒక కుటుంబ సభ్యుని. నేను 2008 నుంచి 2018 వరకు నేను తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా చిట్యాల ఉంటే, ఆయన భూపాలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండే. ఆయనతో 10 సంవత్సరాలు నేను ప్రయాణం రాజకీయాలలో చేసిన. ఆయనకు నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2004 నుంచి 2018 వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు 2018లో సత్యనారాయణరావు సింహం గుర్తువికై పోటీ చేసినప్పుడు దాదాపు ఒక 6 నెలలు బాగా దాదాపు 1,00,000 మందికి తిరిగి దండం పెట్టాం. 2018లో తిరిగినాం. 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఏం ప్రజలకు కార్యకర్తలు ఏం చేయలేకపోయాము, ఇప్పటికీ కష్టాలే ఉన్నాయని చెప్పి 2018లో స్థానిక సంస్థలు జెడ్పీటీసీ ఎంపీపీ జనరల్ రిజర్వేషన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పటి మధుసూనాచారి నన్ను పిలిచి తమ్మి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేను ఓడిపోయినా ఏ మినిస్టర్ దగ్గర పోయినా మనకు కాన్స్టిట్యున్సీలో పని జరుగుతుంది, అభివృద్ధి చేసుకుందాం, నీకు జనరల్ వచ్చింది, నీ జనరల్లో నువ్వు ప్రతిపక్షంలో గెలిచినా ప్రజలకు కానీ మండలానికి కానీ ఏం చేయలేవు, నువ్వు రా, నీకు నేను మంచి అభివృద్ధి నీకు చూపెడతా, నేను గెలిపించుకుంటా, టికెట్ ఇస్తా అని ఆయన నాకు చెప్పడం, 2-3 సార్లు పిలిచి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు కూడా సత్యనారాయణ చెప్పి ఇట్లా మధుసూనాచారి నన్ను రమ్మంటాడన్న, జనరల్ అయింది అని ఆయనకు చెప్పి పోవడం జరిగింది. ఆయన కూడా సెలవిచ్చిండు. సరే ఇన్ఛార్జి నాకే ఇస్తారు కావచ్చు తమ్మి, భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కూడా నాకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆగు అని అంటే ఆగిన. అది ఇంకా కొంచెం లేట్ అయిన క్రమంలో సరే మీరు వచ్చినా మీ మీద ఏమి కామెంట్ లేకుండా నేను రిసీవ్ చేసుకుంటాను, నేను ముందు పోతా, మీకు వచ్చిన చాలా సంతోషమే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వస్తే, రూలింగ్లో ఉంది కాబట్టి అని చెప్పి నేను పోయినాక నెల రోజులకే రాజకీయ పరిణామాలన్నీ మారిపోయినాయి. రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మధుసూనాచారికి ఉన్నాడు, కానీ ఈ నియోజకవర్గంలో ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాడు. అప్పుడు రమణారెడ్డి గారు ఆయన జాయిన్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి హైదరాబాద్కి రమ్మంటే పోయినా, తమ్మి మరి నువ్వు నాతో ఉండాలి అని బీఫామ్లో కట్ట చూపెట్టిండు. సో సరే ఓకే అని నేను పార్టీ మారితీగా మీరు ఇళ్ళకే వచ్చారు కాబట్టి కలిసి ఉందామన్నా అని చెప్పినాం. ఆయన ఆ క్రమంలో ఆయన సహకారం టికెట్ ఇచ్చిండు. మధుసూనాచారి ప్రోద్బలంతో రమణారెడ్డి కూడా దాన్ని అవాయిడ్ చేయకుండా టికెట్ ఇచ్చిండు. తర్వాత మండలంలో కొందరు నేను అడిగిన వాళ్ళకు కూడా ఎంపీటీసీ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందరం కలిసి సమిష్టిగా పోయినాం. 9 ఎంపీటీసీలకు 9 ఎంపీటీసీలను ఎంపీపీ జెడ్పీటీసీ యునానిమస్గా గెలుచుకున్నాం. గెలిపించిన అప్పుడు నేను 19,000 ఓట్లకు 13,000 చిల్లర ఓట్లు నాకే పడ్డాయి. నాకు అపోజిట్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు 900 ఓట్లు, బీజేపీ వాళ్ళకు 2,000 ఓట్లు పడ్డాయి అని 2,000-2,500 ఓట్లు వాళ్ళకు మించలేదు. అప్పుడు సత్యనారాయణకున్న అభిమానులు, మధుసూనాచారి అభిమానులు, రమణారెడ్డి అభిమానులు ఈ ముగ్గురు కూడా నాకే ఓటేసిండు. కాబట్టి 13,000 చిల్లర ఓట్లు నాకు రాగలిగినాయి. ఈజీగానే సునాయాసంగానే గెలిచినాం. వాళ్ళు గెలిపించిన క్రమంలో టేకుమట్ల మండలంలో టీఆర్ఎస్ పార్టీ రమణారెడ్డి గారి సహకారాలతో కొత్తగా ఏర్పడిన మండలానికి ఒక పోలీస్ స్టేషన్ కానీ,
కస్తూర్బా బిల్డింగ్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లింక్ రోడ్స్ కానీ ఆయన సహకారంతో అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసుకున్నాం. ఇక ఎన్నికల ముందు వాళ్ళు పిలిచినా పోవాలంటే మనం ఒక రాజకీయంగా ఒక మంచి పేరుతో ఉండాలని నాకు పిలిచినా కానీ సత్యనారాయణ పిలిచినా కానీ నేను పోలే. ఎందుకంటే ఎన్నికల ముందు మనం పార్టీ మారినాం అనుకో, ఇప్పటిదాకా వీడు అన్ని మనతో రాజకీయ లబ్ధి కోసం వెళ్తున్నారని స్వార్థం కొరకు ఈరోజు పార్టీ మారండి అని ఒక చెడు పేరు వస్తుంది రాజకీయాలలో. మనలా వేలెత్తి చూపద్దు, మనం అట్లానే ఒక మంచి ఉద్దేశం కొద్దీ నేను మారకుండా ఉన్నా. భూపాలపల్లి ప్రజలు 2014లో అప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో నొట్టుబడ్డాయి. 2018లో కొంచెం డబ్బు ప్రభావితం చేసింది. మళ్ళీ 2023లో కూడా ఆ ప్రభావితమేనా అనుకున్నా, కానీ నీతికి నిజాయితీకి మారు పేరు భూపాలపల్లి ప్రజలు. ఈసారి ప్రలోభాల గురి కాకుండా ఏదైతే 2 సార్లు ఓడిపోయిండో దాన్ని చూసిళ్ళు. రెండవది 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు కోరుకున్నారు. మార్పు ఒకటి, రెండవది సత్యనారాయణ 2 సార్లు ఓడిపోవడం అభిమానం. రెండు కలిసి కొడితే 50,000 పైన మెజార్టీ రాగలిగింది. ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేయొచ్చు. మొత్తానికి అంటే ఒక మార్పు, ఒక నిజాయితీగా ఓటేసిళ్ళు. దానికి నేను ఎటువంటి ప్రజాసేవలో ఓడిపోయినా నిరాశ నిస్పృహలో గురి కాకుండా ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే ఓడిపోయినామో అక్కడే గెలవాలంటే ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రజలలో ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో ఒకసారి గుర్తించి మనకు గెలిపించే అవకాశాలు ఉంటాయనేది అర్థమైంది. మొత్తానికి అంటే గతంలోనూ పులి తిరుపతి రెడ్డి గారు మరి పార్టీ మారడం వెనుక, బీఆర్ఎస్లో చేరడం వెనుక అంటే అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా అదే కోణంలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? నేను ఇప్పుడు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మిత్రుడు కావచ్చు, నాకు ఆయన కుటుంబ సభ్యుని కావచ్చు, ఆయన మనసు నా మనసు ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి గుణాలు కానీ 10 ఏళ్ళు ఆయన కుటుంబ సభ్యునిగా ఆయన వెహికల్లో తిరిగినాయి కాబట్టి ఆయన సహకారంతో ఆయన గెలిచినాక 4 రోజులకు ఫోన్ చేసి రాతమ్మన్నాడు. పోయినాక ఒకటే అన్నాడు, తమ్మి కష్టకాలాల్లో 10 సంవత్సరాలు నాతో ఉన్నావు, అవకాశం గెలిచినాం, ప్రభుత్వం ఉన్నది, నాతో నుండి తమ్మి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందాం, నువ్వు అప్పుడు కష్టకాలం కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావాలి అని అన్నాడు. అంటే నాకు కొంచెం సమయం అన్న, పార్లమెంట్ ఎన్నికల వరకు నేను వస్తానని చెప్పిన. ఈ రమణారెడ్డి కూడా చెప్పిన అన్నా, నేను పార్టీ నేను గతం నుంచి ఆయన వెంబడి తిరిగినా ఆయన రమ్మంటాను, నేను పార్టీ మారుతా అని చెప్పిన. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాతోని బీఆర్ఎస్ పార్టీలో సహాయ సహకారాలను అందించినట్టు నాతో ఉన్న లీడర్లకు కానీ అందరికీ నేను చెప్పి పార్టీకి రాజీనామా కూడా చేసి పోయి అక్కడ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. మొత్తానికి మీ క్యాడర్ అంతా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా మీతోనే కలిసి నడిచి వచ్చారా? నన్ను నమ్ముకున్న వాళ్ళు నాతోనే ఒక 100 మంది వరకు, కొంతమంది సర్పంచులు ఎంపీటీసీలు వచ్చిన, ఇంకా కూడా పార్టీకి రావడానికి చాలా ముఖ్యులు ఎంపీటీసీలు సర్పంచులు అందరు ఉన్నారు. ఈ పార్లమెంటు నోటిఫికేషన్ తర్వాత వారిని కూడా అందరినీ పార్టీలో జాయిన్ చేసుకొని అందరం కలిసి నూతనంగా ఏర్పడ్డ టేకుమట్ల మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడానికి మా లక్ష్యం. ఎప్పుడు కూడా ప్రజలకు ఒక లీడర్గా చెడ్డ పేరు వస్తే అది ప్రజలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి టేకుమట్ల మండల ప్రజలకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము కూడా వారి యొక్క మనసును గెలుచుకునే విధంగానే రాజకీయాలు చేస్తాం. ఎలాంటి అవినీతి కానీ స్వార్థం కానీ ఎట్టి పరిస్థితిలో మేము పోము. ఎంతో కొంత మీరు ఆర్బినీస్ మీకు కూడా అన్ని మండలాల్లో మీ వాళ్ళు ఉన్నారు, అట్లా మీరు తెలుసుకున్న ఏ చిన్న ఒక్కటి పొరపాటు కూడా లేకుండా తెలిసి పొరపాటు అనేది చేయలేదు. ఓటీఆర్ఐన పొరపాటు తెలియక జరగకపోవచ్చు, బట్ అంతేకాని రాజకీయాలు నీతిగా నిజాయితీగా చేస్తాను అంతే. మొత్తానికి అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఒక జెడ్పీటీసీగా మీరు అనుకున్నటువంటి స్థాయిలో టేకుమట్టలో అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు? అభివృద్ధి చేసినాం, కానీ ఒకటి అక్కడ ప్రజలకు సంక్షేమ పథకం దానితో పాటు అభివృద్ధి కూడా జరిగింది. కానీ కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రోజు మేము గెలిచిన నుంచి ఈ రోజు వరకు ఆయన ఎంపీపీలను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను పిలిచి పాలన ఎలా ఉంది, మీకు గౌరవం రెస్పెక్ట్ ఎలా ఉంది, మండల పరిస్థితులు కానీ జిల్లా పరిస్థితులు కానీ ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం, ఆయన స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిండు. కొన్ని
కొన్ని పొరపాట్లు అనేటివి జరిగినాయి. ఉమ్, రైతు బంధు ఇచ్చిండు, పట్ట ఉంటే రైతు బంధు ఇచ్చిండు. నేను బహిరంగ రమణారెడ్డికి మన ఎమ్మెల్యే గారికి చాలాసార్లు చెప్పిన నేను, ఉమ్, అన్న గుట్టలకు కూడా రైతు బంధు పోతుంది, ఇది కొంచెం అంటే ముఖ్యమంత్రి ఆ పార్టీలో ఉన్నప్పుడే మీరు చెప్పడం జరిగింది అది. నేను చెప్పిన, మీటింగ్లో కూడా చెప్పిన, జనరల్ బాడీలో కలెక్టర్ కూడా చెప్పిన, సర్వే నెంబర్లు కూడా చెప్పిన, 94 ఎకరాల గుట్ట ఉంటే ఈ గుట్టకు రైతు బంధు పోతుంది, ఉమ్, దీన్ని మనం ఆపాలి అంటే అది ఎవరి చేతిలో లేకుంటుంది. నేను ఎమ్మెల్యే గారికి చెప్పిన, కలెక్టర్ చెప్పిన, ఉమ్, జరగలే. రెండవది మాతోని కనుక ఒక రివ్యూ మీటింగో లేదంటే ఒక మంచి మీటింగ్ పెట్టి మాతో ఒకరోజు షేర్ చేసుకొని మమ్మల్ని మాట్లాడితే విషయాలు ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్లియర్గా క్లుప్తంగా చెప్పుదు. కానీ ఆ అవకాశం గెలిచినటువంటి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు నాకు తెలిసి ఇట్లాంటి అవకాశమే ఇవ్వలేదు. ఉమ్, అట్లాంటి అవకాశం ఇవ్వలేదు. రెండవది వాళ్ళకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరకడానికి ఇబ్బంది పడరు అనేది ప్రచారం. ఉమ్, అట్లాంటి టైంలో మళ్ళీ పట్టించుకోకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఉమ్, ఇది నిర్మాణం ఒకటి, పార్టీ అంటే ఒక పాలన వైపే దృష్టి పెట్టింది తప్ప ఉమ్. పార్టీ నిర్మాణం వైపు దృష్టి పెట్టలే. నిర్మాణం కూడా ముఖ్యం. అంటే ఆ ఓటమికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చా? క్షేత్రస్థాయిలో నిర్మాణం వైపు దృష్టి పెట్టలే, ఉమ్, పాలన వైపే దృష్టి పెట్టింది తప్ప నిర్మాణం వైపు దృష్టి పెట్టకపోవడం కూడా ఓటమికి ఒక కారణం. రెండవది ప్రజలు 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు కోరుకున్నారు. దీనికి ఉదాహరణ 95, 2004, 2004, 2014, 2014, 2024. మనం గతంలో ఎన్నికలను చూసినట్లయితే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండిపోయి రాజశేఖర రెడ్డి 2004లో వచ్చిండు. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే. 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. 2014 2024 వరకు ఉన్నది. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి ప్రజలే ఉమ్. ఒక మార్పు కోరుతూ ఉన్నారు. అది మార్పు అనివార్యం అయిపోయింది అన్నట్టు 10 సంవత్సరాలు తీర్పిస్తూ ఉన్నారు. అంటే 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో స్పెషల్గా భూపాలపల్లిలో గెలిచిన ఎమ్మెల్యే రెండోసారి గెలవడం లేదు. ఉమ్, నేను చూసిన సారారాని బొజ్జపల్లి రాజా 99లో ఉమ్, బొజ్జపల్లి టికెట్ కొరకు తిరిగినాం. అంతకుముందుకు అలవెన్స్లో మనకు పోతరా సారాయి ఉండే, జయపాల మన బొజ్జపల్లి రాజాకి టికెట్ కావాలని మేము అప్పుడు మాకు సాంబయ్య వ్యతిరేకంగా వచ్చిండే, ఉమ్, రాజాకి టికెట్ కావాలని తిరిగినాం. అప్పుడు నేను నా వ్యవసాయంగా నేను వడ్లు అమ్మి కూడా నేను పైసలు పెట్టినాం. టికెట్ వచ్చింది 99లో. ఉమ్, అప్పుడు పర్కాల కాన్స్టిట్యున్సీ మేము గెలిచినాం, 15,000 మెజార్టీతో గెలిచినాం. తర్వాత 2004లో ఆయనకు టికెటే ఇవ్వలే. టికెట్ అయితే అప్పుడు సాంబయ్య రిజైన్ చేసి టీఆర్ఎస్ నుంచి మనం తెలుగుదేశం నుంచి పోటీ చేసిండు, ఉమ్, ఓడిపోయిండు. అప్పుడు ఒక సారారాని ఆమెకు ఈ పరకాల కాన్స్టిట్యున్సీలో గ్రామాలు ఎన్ని ఉన్నాయనేది కూడా తెలియదు. ఉమ్. గ్రామాలు తెలియదు, లీడర్లు తెలియదు, నాయకులు తెలియదు. ఆమెకు టికెట్ ఇచ్చారా? వచ్చింది నెల 2 నెలల్లో ఎమ్మెల్యే 35,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఉమ్, అది గెలితే అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అది కూడా ఒక మార్పు ఆ రోజు జరిగింది. ఉమ్. ఆ తర్వాత అక్కడ అభ్యర్థిని చూడలే, మార్పు కావాలని మార్పు చెప్పేసి. కావాలని చూసారు. తర్వాత 2009 తర్వాత 2009 దాకా ఆమె ఉన్నది. 2009లో మనకు జనరల్ నియోజకవర్గం భూపాలపల్లి అయింది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జనరల్ ఉమ్, సీటు కాబట్టి రెడ్డి కమ్యూనిటీ కానీ జనరల్ అయింది కాబట్టి ఫార్వర్డ్ కాస్ట్ కావచ్చు, వీళ్ళంతా రమణారెడ్డికి ఉమ్, ఓట్లు వేసినప్పుడు కూడా మధుసూదనాచారి దిగుమతి అయ్యింది. ఉమ్, ఆయన పరకాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి. ఉమ్, ఆయన చివరి టైంలో వచ్చి భూపాలపల్లిలో పోటీ చేసిండు. బట్ రమణారెడ్డి ముందు నుంచి ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనుక ఆయనకే 2009 వేసిండు. ఉమ్, 2009 వేసినాక 2009 నుంచి 2014లో ఎన్నికలు వచ్చినాయి. మేము చూసినాం టోటల్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్యమైన వాళ్ళు, ముఖ్యమైన లీడర్లు, నాయకులు అందరు రమణారెడ్డి దిక్కే ఉన్నారు. ఉమ్, అందరు రమణారెడ్డి దిక్కున్నారు, ఎట్లా గెలుతారో అని మేము అనుకున్నాం. మధుసూదనాచారి దిక్కు అప్పుడు ఇవ్వలేరు. లేరు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చిన తీరు సెంటిమెంట్ ఉన్నది. ఉమ్, అప్పుడు మధుసూదనాచారి ముందంజల లేడు. ఉమ్. కానీ 3 రోజుల ముందే కేసీఆర్ మీటింగ్ పెట్టడంతోనే ఆయన ముందంజల వచ్చిండు. తారుమారైపోయిన పరిస్థితులు. అది కూడా ఆయన గెలిచిండు. నాయకులంతా ఒక దిక్కున్నారు, ప్రజలు ఆయనని గెలిపించారు. రెండవది 10 సంవత్సరాలైంది మార్పు దీంతో అయింది. 2014 నుంచి 2018 వరకు ఆయన స్పీకర్ మంచిగానే నిధులు తెచ్చిండు, మంచిగానే చేసిండు. ఉమ్, కానీ అక్కడ ఏం జరిగిందంటే మధుసూదనాచారి 2014 నుంచి 18 వరకు ఆయన కూడా నిర్మాణం వైపు దృష్టి పెట్టలే. స్పీకర్ కావడం, ఆయన తెచ్చిన డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొచ్చింది. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంచెం స్వార్థంగా వారు గ్రామాలలో
మంచి పేరు తెచ్చుకోకపోవడం, కొంచెం ఆయనను కొందరి చెప్పుడు మాటలతో ఆయన కూడా మా మీద కూడా కొంచెం యుద్ధం లెక్క ప్రతిపక్షాలను కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా చేసిండు. ఆయన కలుపుకోకపోతే తిరుగులేని నాయకుడు అయ్యేది, మళ్ళా మంత్రి అయ్యే అవకాశం ఆయనకు ఉండే. మొత్తానికి ఒక 2018 వెళ్తే ఆయన మళ్ళా మంత్రి అయ్యే అవకాశం ఉండే. మరి ప్రజలు మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడం, రమణారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం, నాకు తెలిసి కొంచెం దాన్ని అక్షరాలు చెప్పాలంటే డబ్బు ప్రభావితం చేసింది. ఇద్దరు టీఆర్ఎస్ నుంచి సీట్ అడిగి భంగపడి మన ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసినప్పుడు పార్టీ నాయకునిగా ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇదే హరీష్ రావు కావచ్చు, ఈ నాయకులు ఏం చేయాలి, ఒకే పార్టీ నుంచి ఇద్దరు పోటీ పడ్డప్పుడు ఇద్దరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఒకరికి సర్ది చెప్పి ఇంకొకరిని బారిలో దింపి ఆ కలయిక ఈ సత్యనారాయణ వర్గమును మత్స్య వర్గమును కలిసి ఫైట్ చేసినట్టయితే ఆ రోజు మత్స్యచారి గెలిచి మళ్ళీ మంత్రి మన నియోజకవర్గం తద్వారా డెవలప్మెంట్ అవ్వని నేను ఆశిస్తూ ఉన్నా. దానికి అనుగుణంగా ఇక ఆయన టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చిన ఆయన ఓడిపోయాడు. టికెట్ ఆశించి ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆయన మీద అభిమానం కలిగింది. పార్టీ టికెట్ ఇస్తానని మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అనేది. కేసీఆరే టికెట్ నీకు ఇత్త బిడ్డ అని చెప్పే ఇత్తనని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన మాట తప్పింది కాబట్టి అది ఈడ ప్రచారంలో వాడుకోవడం వలన ప్రజలు సత్యనారాయణకే ఎక్కువ మొగ్గు చూపడం వలన ఆ రోజు మత్స్యచారి థర్డ్ పొజిషన్ కావడం, మరి రమణారెడ్డికి ఎక్కువ బెనిఫిట్ అయింది. వీళ్ళు ఇద్దరు కొట్టుకోవడం వలన రమణారెడ్డి గారికి ఎక్కువ బెనిఫిట్ అయింది. ఒకవేళ అప్పుడే టీఆర్ఎస్ లో సత్యనారాయణ గారికి టికెట్ వచ్చి ఉంటే ఎట్లా ఉండేది అనుకుంటారు? ఖచ్చితంగా గెలిచే అవకాశం ఖచ్చితంగా 100% గెలిచి. సో మొత్తానికి గండ్ర సత్యనారాయణరావు గారిని చాలా సన్నిహితంగా ఎన్నో సంవత్సరాల బంధం మీది చూస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా పాలనాపరంగా కూడా అట్టనే ప్రజల సమస్యలపైన అట్టనే రియాక్ట్ అవుతున్నారా? అంటే 100 రోజులే గడిచింది కదా, మనం సరే ప్రతిపక్షంలో 15 సంవత్సరాలు కొట్లాడున్నాడు, పోరాటం వైపు అంటే ఇదిగా తపన ఉన్నది. క్రమక్రమంగా మంచి ఒకటే సత్యనారాయణకు మంచి అవకాశం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం బ్రహ్మాండంగా ఉన్నది. ఏది ఆ రోజైతే మధుసూదనాచారికి కేసీఆర్ అయితే ఎట్ల దగ్గర ఉన్నాడో ఈరోజు రేవంత్ రెడ్డిని మనం కార్మిక పోరాటాన్ని 2014లో 15లో ఇక్కడికి తీసుకొచ్చి పాదయాత్ర చేయించినాం. అంటే రేవంత్ రెడ్డికును సత్యనారాయణకు రిలేషన్షిప్ ఉంది కాబట్టి భూపాలపల్లి ప్రజల మనసును గెలుచుకొని అభివృద్ధిని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన కూడా ఎలాంటి అలవాటు లేవు, అంటే చికెన్ కానీ మటన్ కానీ డ్రింక్ చేయడం కానీ ఇవన్నీ అలవాటు ఏవి లేవు. సత్యనారాయణకు అలవాటు ఏవి లేవు. ప్రజలు తెల్లారితే ప్రజలలో ఉండడమే ఆయనకి ఎక్కువ. అది హైదరాబాద్లో పోతే కూడా ఒకరోజు కూడా ఉండడు, వెంబడే వెళ్ళేస్తాడు. పెళ్లిళ్ళు పేరంటాలు మంచి అందుబాటులో అయితే ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా సత్యనారాయణ ఈ యొక్క చరిత్రని సృష్టిస్తాడు. అంటే రెండవసారి ఎవరు గెలవలే కదా, ఫస్ట్ గెలిచింది ప్రజల యొక్క 2 సార్లు ఓడిపోయిన సానుభూతి మార్పుతో గెలిచిండు. ఇది కాదు, ఇప్పుడు ఈ పనితనం ప్రజల యొక్క మెప్పుగొంది రెండవసారి గెలవాలి. అప్పుడే ఆయన పనితనానికి ప్రజలు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి తప్పకుండా ప్రజల యొక్క మన్నలు పొందుతాడు, భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ఉంచుతాడు. రెండవసారి కూడా ఈ భూపాలపల్లి రికార్డును అది చేసే విధంగా ముందుకు పోతాడు. మేము ఇక ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడానికే కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎబ్బెట్ అనిపించింది. మనం ప్రజలు ఏం మాట్లాడతాం ఇట్లా అనిపించింది. ఇక జీవితంలో పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన మనిషి తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఆ వ్యతిరేకమైన పార్టీనే సత్యనారాయణ ఎమ్మెల్యే కావడం వలన నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, లేకపోతే కాకపోదు నాకు తెలిసి. అట్లా ఇది నా మనసులో ఉన్న మాట. అట్లా అది మొత్తానికి తప్పకుండా రానున్న రోజులలో సత్యనారాయణ మనకు సన్నిహితుడు కాబట్టి ఆయన సహకారం తీసుకొని ఈ యొక్క చిట్యాల టేకుమట్ల నాకున్న సంబంధాలు చిట్యాల ఈ 2 మండలాల పార్టీ నిర్మాణం కానీ, ఆ తర్వాత అభివృద్ధి కానీ,
ప్రజల యొక్క మనసు గెలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేసి ఆయనకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని నేను ఈ యొక్క భూపాలపల్లి ప్రజలకు కానీ ప్రత్యేకంగా నా టేకుమట్ల చిట్యాల ప్రజలకు కూడా తెలియపరుస్తాను. మొత్తానికంటే మీరు చెప్తున్నారు ఏదైతే టేకుమట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే సత్యనారాయణరావు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం వల్ల కావచ్చు నేను పార్టీ మారడం జరిగిందని చెప్తున్నారు. అయితే కొన్ని వాదనలు మాత్రం, విమర్శలు మాత్రం పులి తిరుపతి రెడ్డి గారు ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీన్ని ఏమంటారు? నాకు ఆస్తులు ఉన్నాయని ఎవరన్నా అంటే అవివేకం, అది రమ్మని. మరి నాకు ఆస్తులు ఎప్పుడన్నా మేము ముగ్గురు అన్నదమ్ములం, ఉమ్మడి కుటుంబం. మాకు మా నాన్న ఇచ్చింది దాదాపు 8 నుంచి 10 ఎకరాలు. మేము ఇంకో 50 ఎకరాలు మా దగ్గర ముస్లిం దొరలకు భూములు ఉండే 35,000కు 30,000కు భూములు కొనుక్కున్నాం. మాకు 70-80 ఎకరాలు ఉన్నది. మేము పంచుకుంటే మనిషికి 25 ఎకరాలు వస్తుంది. 25 ఎకరాలు అది పెద్ద ఆస్తి, అది అక్రమం. ఇక మాట్లాడేటోళ్ళు నా ముందుకు వస్తే నేను చర్చకు రెడీ. ఎక్కడైనా 100 రూపాయల నోటు పోలీస్ స్టేషన్ పరంగా కానీ, ఎంఆర్ఓ పరంగా కానీ, ఎమ్మెల్యే పేరు చెప్పి కానీ ఎక్కడన్నా 100 రూపాయలు మిస్యూజ్ చేస్తే 100కు 1000 దండు కడతా. నేను క్షమాపణ చెప్తా. నేను ఎప్పటికైనా నేను చిన్న పొరపాటు చూపెట్టినా, చిన్న కరప్షన్ చూపెట్టినా, ఎలాంటి మీరు విచారణ చేసి అయినా ఎవరైనా ముందుకు రమ్మని దమ్ముంటే, ధైర్యం ఉంటే నేను రెడీ. అట్లాంటి తప్పులు చేయబోం కూడా. నీతిగా నిజాయితీగా బతకాలనేది మా కోరిక. కష్టం తెలుసు. నేను కూడా నా చిన్నప్పుడు నేను కూడా కైకిలు చేసిన రోజులున్నాయి, కూలి చేసిన రోజులున్నాయి, వ్యవసాయం చేసుకున్నా. తద్వారా కష్టపడి మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి కష్ట సుఖాలు అనేవి అన్నీ తెలుసు. ఒకరి సొమ్ము తినాలని సాధనైతే పని చేస్తాం, లేకపోతే అంటే పని కాకుండా పర్వాలేదు. కానీ నువ్వు ఈ పైసలు ఇస్తే పని చేస్తా, లేకపోతే పైసలు ఇచ్చినాక సాయంత్రం రమ్మంటే పోయి తాగచ్చుడు, తినచ్చుడు అట్లాంటివి కూడా నేను చేయ. అవసరమైతే ఎవరన్నా పని ఉండదని సమీర్ చెప్తే కానీ, ఎవరైనా చెప్తే మనోడే పని ఉన్నదంటే కార్లు ఎక్కించుకొని 100 కిలోమీటర్లు పోయినా కలిసి మళ్ళీ రిటర్న్ వస్తాయి. డీజిల్ కూడా నా కార్లో పోయనియా. అంతే. అట్లా ఉంటాం రాజకీయాలలో. కానీ ఆ గెలిచినా గెలవకుండా ప్రజలు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తే రాజకీయాల్లో ముందుకు పోతాం. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మహాసముద్రం లాంటిది. ఇంతకుముందు కూడా మీరు చెప్పారు ఆ పార్టీ అంటే నాయకుని మీద ఉన్నటువంటి అభిమానంతో వెళ్తున్నాను, కానీ ఆ ప్రజలు ఏమనుకుంటారో అనేది కొంచెం ఎబ్బెట్టుగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే ఒక కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా? ఎట్లా ఉంది అంటే అనేకమైనటువంటి పార్టీలు మారినటువంటి నేపథ్యం? ప్రజలకు మన గురించి తెలుసు. ఇతను ఏదన్నా సహాయ సహకారాలు అందించే మనిషి, కరప్షన్ కాదు అనేది నా టేకుమట్ల మండల ప్రజలకు, ఆ ప్రజలంతా నా కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీలు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నది కూడా అందరూ వెల్కమ్ చెప్పిండ్రు, పూర్ణ థ్యాంక్స్ చెప్పిండ్రు. తప్ప ఎవరు కూడా అన్నా నువ్వు పార్టీ మారకు మేము గెలిపించుకుంటాం, నువ్వు పార్టీ మారుతానమాట, మేము కష్టపడి నేను గెలిపించుకుంటాం అన్నా, నువ్వు మారకన్నా అని కొందరు ఫోన్ చేసిండ్రు. అన్న సత్తన్న మనకు 10 ఏళ్ళు మనం కలిసి తిరిగినాం, నువ్వు మారన్నా, నువ్వు మారి మన మండలానికి సత్తన్నతో నుండి మన మండలాన్ని అభివృద్ధి చేయి అని ఇటు కొందరు అటు కొందరు ఒక వారం రోజుల దాకా రోజుకు 5-6 ఫోన్లు వచ్చేది. అంటే బ్యాలెన్స్ చేసి తమ్మే నేను పార్టీ మారినా మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటా, మీ కుటుంబ సభ్యునిగా ఉంటా, మీకు ఏ కష్టం వచ్చినా నువ్వు ఒక్క ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అవుతా, మీరు నాతో మారినా నాతో పార్టీ మారకుండా మిమ్మల్ని ప్రేమతో అభిమానంతో చూసుకుంటా, మీ ఇంట్లో శుభకార్యమైనా అశుభకార్యమైనా మీ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే మీ అన్నగా మీ తమ్మునిగా మీ కుటుంబ సభ్యునిగా ఉంటా అని చెప్పిన. అట్లాంటి అభిమానమే పొందిన తప్ప వ్యతిరేక ఎక్కడ లేదు. ఇసుక దందాకు మారుపేరు పులి తిరుపతి రెడ్డి గారు. ముఖ్యంగా చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి ఈ 3 మండలాలకు సంబంధించి కూడా విపరీతంగా ఇసుక దందా చేశారు. 100 కోట్లు సంపాదించారు, కోట్ల రూపాయలు సంపాదించారు, వెనకేసుకున్నారు. ఒకవేళ ఆ పార్టీలో అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి మరి ఆ దందా నడవదు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అనేటటువంటి విమర్శలకు ఏం చెప్తారు? విమర్శ చేసేటువంటి వ్యక్తులు ఏదో రకంగా విమర్శ చేయొచ్చు, కానీ అట్లాంటి ఇసుక దందా అయితే మేము చేయలేదు. మరి ఏ పోలీస్ స్టేషన్లో కానీ కేసులు కూడా లేవు. 2012లోనే నేను 2011 వరకు ఒక లారీ ఉండేదాన్ని అప్పుడే అమ్మేసుకున్నాం. మాకు లారీలు కూడా లేవు. మాకు ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీపీ ఉంది, 3 హార్వెస్టర్లు ఉన్నాయి. మాకు 60 ఎకరాల దోపసలు పొలం అవుతుంది. వ్యవసాయం చేసుకోవడం తప్ప. తర్వాత మేల్ ఫిమేల్ సీడ్, మా తమ్ముడు మేల్ ఫిమేల్ సీడ్ కంపెనీలో, బేయర్ కంపెనీలో పనిచేస్తాడు. దాదాపు 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాలు
మేల్ ఫిమేల్ సీడ్ పెట్టిస్తాడు మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. మా రెండో తమ్ముడు వ్యవసాయం చేస్తాడు. 60 ఎకరాలు. మాకు 10 మంది హార్వెస్టర్ డ్రైవర్లు కావాలి, ట్రాక్టర్ డ్రైవర్లు వ్యవసాయం చేయడానికి జీతగాళ్ళు ఉంటారు. వాళ్ళకు పని చెప్పుకొని వ్యవసాయమే ఇప్పుడు మాన్యువల్ కష్టం. మాకు నాటేసే మిషన్ కూడా ఉన్నది. వ్యవసాయ రంగంలో ఉన్నాము. ఇది అనేది శాండు మాఫియా, శాండు కొట్టడం అనేది అది అంటే విమర్శ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడవచ్చు, కానీ అట్లాంటిది కూడా ఎక్కడ లేదు. బట్ ఏంటంటే స్టూడియోలో అడగాలని మీకు ఏమైనా అనిపిస్తే ఏదన్నా ఎవరన్నా ఓట్రెండ్ ఎవరన్నా మీతో అన్నరా, లేకపోతే దీనికి క్లారిఫికేషన్ కొరకు ఉన్నటువంటి కొంతమంది లీడర్లే, కానీ అట్లాంటిది ఏం లేదు. కోట్ల రూపాయలు సంపాదించింది కూడా వాస్తవం. ఇన్లీగల్గా అసలు ఒక క్యూబిక్ మీటర్ కూడా మేము తెప్టు చేయలేదు, చేయం కూడా. మానేరు ఒడ్డుకు మేము ఉన్నాం. ఇంకా మేము మానేరుతోని నష్టం మాకున్నది, మానేరుతోని లాభం మాకున్నది. మాకు ఇక్కడ 4 సంవత్సరాల కాలం పోయినా మాకు పంటలు పడతాయి. ఇప్పుడు 4 సంవత్సరాలు వర్షాలు పడకుండా మాకు పంటలు పడతాయి. ఒక పక్క మోరంచ ఉంది, ఒక పక్క మానేరు ఉన్నది. మేము వ్యవసాయపరమైనటువంటి కుటుంబం, కానీ మాకు ఇల్లీగల్గా ఇసుక ఎప్పుడన్నది కొట్టబోము కూడా. ఆరోపణలన్నీ నిరాధారమని అని చెప్తున్నారా? 100% నిరాధారం. అది ఎప్పుడో 2009లో రమణారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఒక లారీ ఉండే. తర్వాత మధుసూనాచారి వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ అవుతూనే ఏగి బండ్లంతా చికాకని తీసేసినాం. ఒకటే బండి ఉండే లారీ ఇసుక మాఫియా. అంటే అది నేను బీఆర్ఎస్ వాళ్ళ నుంచి కూడా ఏం పడుతుందంట, ఒక మాఫియా అయితే వెళ్ళిపోయింది పార్టీ నుంచి అని చెప్పేసి. దానికి నేను 100% వ్యతిరేకము. నేను రమణారెడ్డి గారికి తెలుసు, ఇతర అక్కడ మన టేకుమట్ల మండలం ఉన్నటువంటి గౌరవ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, మిగతా నాయకులు కానీ అందరికీ తెలుసు మన భావాలేంటి అనేది అందరికీ తెలుసు. ఎప్పుడు వంకర బుద్ధి కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ ఎప్పుడు వాటికి అస్సలే స్థానం ఇవ్వలేదు, స్థానం ఇవ్వం కూడా. మన మంచిగా భగవంతుడు అవకాశం ఇచ్చిండు. మనం ప్రజలలో ఉన్నాం. మా తమ్ముడు బేర్ కంపెనీలో ఉన్నాడు. దాదాపు మా కాన్స్టెన్సీ కాకుండా మంతని కాన్స్టెన్సీలో చాలా గ్రామాలలో ఒక 100 గ్రామాలు, దాదాపు 50-60 గ్రామాలలో గ్రామానికి 50 ఎకరాలైనా దాదాపు ఒక్కొక్కసారి 3,000-4,000 ఎకరాలు కూడా కేసీఆర్ యాసింగి వడ్లు పండియొద్దన్న తర్వాత మేల్ ఫిమేల్ దానికి ఒక ఎక్కువ రైతులు మొగ్గు చూపిండ్రు. చూస్తే అప్పుడు 5,000 ఎకరాలు మేల్ ఫిమేల్ ఒక కంపెనీ నుంచి, మా బేర్ కంపెనీ నుంచి చేసిండు మా వాళ్ళు. కానీ అట్లాంటి ఆ రకంగా ఒక మంచి ఒక లీగల్గా ఏదైతే సర్వీస్ చేసో తర్వాత మేము కూడా 50 ఎకరాలు మేల్ ఫిమేల్ సీడ్ పెడతాం. దాని ద్వారా నేను కూడా చిన్న సీసీ రోడ్లో, సైడ్ డ్రైన్లో, తర్వాత మన బిల్డింగ్లో నేను కాంట్రాక్ట్ చేస్తాను. నేను పల్మెల్ల కేజీబీ బిల్డింగ్ కానీ, మలహార్ మండల కేజీబీ బిల్డింగ్ కానీ, తర్వాత టేకుమట్ల కానీ, తర్వాత టేకుమట్ల పోలీస్ స్టేషన్ కానీ నిర్మాణం చేసినాం. కాంట్రాక్ట్ పని చేసుకున్నాం. అంటే మొత్తానికి వ్యవసాయం మీద కావచ్చు చట్టబద్ధంగా చేసుకున్నటువంటి లీగల్గా చేసే పనిని నలుగురు మెచ్చే విధంగా, నలుగురు మెచ్చుకొని ఈ పని పర్వాలేదు, ఈ పని ఇతనైతేనే బాగా చేస్తాడనే విధంగా వారికి ఆలోచన, ఈ పని అంటే తిరుపతి రెడ్డి అయితే బాగా చేస్తాడనే విధంగా పనిచేసినాం. సీసీ రోడ్ వేసినా నాణ్యతగా వేసినాం, సైడ్ డ్రైన్ కట్టినా నాణ్యత కట్టినాం, బిల్డింగ్ కట్టినా నాణ్యత కట్టినాం. తిరుపతి రెడ్డి నాణ్యతమైన మనిషి, చేసే పని కూడా క్వాలిటీ నాణ్యత ఉంటుంది. అంతేగాని ఏదో మనకు లాభం ఎక్కువ రావాలని క్వాలిటీగా లేకుండా నా మనసు చెప్పదు. నేను ఏకి చెప్తా, డీకి చెప్తా, జనరల్ వాళ్ళకి చెప్తా. సీసీ రోడ్ అయినా క్యూరింగ్ బాగుండాలి, సైడ్ డ్రైన్లు కట్టినా మనం బాగుండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అసలు రాజీ పడకూడదు. కాంట్రాక్టర్ కానీ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేయాలనేది ఇవన్నీ మనమే చెప్తాం. నేను జనరల్ బాగా చెప్తా, ఈలో కూడా చెప్తా. మీరు మీ పర్యవేక్షణలో మొన్న లేటెస్ట్గా జరిగిన జనరల్ వల్ల నేను చెప్పిన మీరు క్యూసీ చేయడం లేదు, ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తూ ఉన్నారు. క్యూసీ లేకుండా మీరు రికార్డ్ చేసి పంపుతూ ఉన్నారు. క్యూసీకి 5% దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయలు క్యూసీ బిల్ ఆగుతుంది. మీరు క్యూసీ చేయిస్తారంటే అది నాణ్యత లేకపోవడం వలన మీరు క్యూసీ చేయిస్తలేరని నేను ప్రశ్నించిన. అంటే క్వాలిటీగా ఉండాలనేది మన అభిప్రాయం. అంటే దీన్నే కోడ్ చేసి ఆరోపణ చేయడం వెనుకంటే మీరు మానేరు దగ్గర ఉంటున్నారు కాబట్టి ఈ ఆరోపణ అట్లా వాడుకుంటున్నారా, దాన్ని ఎట్లా అంటారు? పని చేసి ఏదైనా క్వాలిటీగా ఉండాలి, మనం చేసేది లీగల్గానే ఉండాలి. అట్లా కానీ
కేవలం మనం ఇసుక మీద ఇసుక కొట్టాలనే ఆలోచన కానీ అది లేనే లేదు. వాస్తవంగా అంటే సహజం ఆరోపణలు అనేటివి, కానీ నేను మాత్రం లీగల్గానే ఉంటా. ఒక మంచి ఏదైనా ఒక పద్ధతిగా ఉండాలి. భవిష్యత్తు రాజకీయాలు చేద్దాం అనుకున్నప్పుడు ప్రజల యొక్క మనసును కానీ ప్రజల యొక్క మన్ననలు పొందాలనేదే గుర్తింపు ఉండాలి తప్ప ఇల్లీగల్గా చేసి చెడ్డ పేరు తెచ్చుకుందామనే ఆలోచన మాకు లేదు. అది మేము ఎప్పుడు చేయమని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకోటి తప్పని ఎవరైనా ఆరోపణలు చేయొచ్చు, కావాలని ఇంటెన్షన్గా చేస్తే వారి విజ్ఞతగా వదిలేస్తాను. అది ఓలో ఒక్కరు ఇద్దరు ఆరోపణ చేసిన తర్వాత ప్రజలు మమ్మల్ని తప్పు పట్టరు కదా. కాబట్టి మా అట్లాంటి ఇల్లీగల్ వాళ్ళకి మేము వ్యతిరేకమే, మేము దూరమే ఉంటాం. మొత్తానికి అంటే గతంలో కావచ్చు గండ్ర సత్యనారాయణరావు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత టేకుమట్ల మండల అభివృద్ధికి ఇది కూడా కొంత దోహదం చేస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు పులి తిరుపతి రెడ్డి ద్వారా. మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిసిందే సత్యనారాయణ ఎమ్మెల్యే అయింది కాబట్టి మనం ఆయనకున్న రిలేషన్తో ఆయన సహకారాలు ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొనే టేకుమట్ల మండల ప్రజలకు ఆ యొక్క మండల అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావచ్చు, తర్వాత సీఎంఆర్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ ఏదన్నా మంచి చెడు అందరికీ ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకొని ఆయన సహాయం తీసుకొని ఆయనకు మంచి పేరు, ఆయనతో పాటు మనం కూడా ఒక మంచి పేరు తెచ్చుకుందామనే ఉద్దేశం మీదనే మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకు ప్రత్యేకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు. వాళ్ళు నాకు వ్యతిరేకం కూడా కాదు. వాళ్ళు ఇంకా ఉండువని కొందరు కార్యకర్తలు అన్నా మేము ఉన్నాం, ఏ కష్టమైనా మీరు గెలిపించుకుంటామని అన్నా తమ్మి మీ సహకారాన్ని ఎప్పుడైనా అందించండి, పార్టీలో వేయడం ఉన్నా మన అభిమానం పెట్టుకోదు అని చెప్పి వారి ద్వారా కూడా సెలవు తీసుకొని నాతో నచ్చటోళ్ళం కూడా కొంతమంది తీసుకొని పోయి జాయిన్ అయినాం. ఇది ఒక ఈరోజే ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడో ఆఫీస్కు ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ నిర్మాణం అయిపోయింది. తర్వాత బాలికల రెసిడెన్షియల్ కూడా ఉంది. ఒకటి బాలుర రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ కానీ జ్యోతిరావు పూలే కానీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మా దగ్గర ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ టేకుమట్ల మండలంలో పిల్లలు దూర ప్రాంతాలకు పోయి చదువుకోవాలంటే ఆర్థిక భారం అవుతుంది కాబట్టి తప్పకుండా మాకు ఒక జూనియర్ కాలేజీ దీంతోపాటు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా కావాలని కూడా మేము కోరడం జరిగింది. ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందియాలన్నటువంటి లక్ష్యం ఉన్నది. నేను కూడా మా దగ్గర కేజీబీవి దానికి మేము పోయినప్పుడు ఇన్కంప్లీటెడ్గా ఉన్నది. ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న మేడం వాళ్ళు పిలిస్తే పోయినప్పుడు ఒక గ్రౌండ్ ఫ్లోరే పూర్తి అయి ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ పూర్తి లేకపోతే కలెక్టర్ ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం, దానికి ఇంకా అడిషనల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బిల్డింగ్ కూడా అక్కడ నిర్మాణం కూడా నేనే చేస్తూ ఉన్నా. ఒక కార్పొరేట్ లెవెల్లో ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలనే ఆ యొక్క కేజీబీ ఒక మోడల్గా ఉండాలనే ఇంటెన్షన్తో దాన్ని నిర్మాణం చేస్తానా. నా జెడ్పీటీసీ నౌకరు ఇంకో 4 నెలలు, ఈ 4 నెలల దాని కాంపౌండ్ వాళ్ళు గేటు ఒక కార్పొరేట్ లెవెల్లో ఇంత బాగున్నది ఇక్కడ అనే విధంగా దాన్ని చేసుకోవాలనే ఆకాంక్ష ఉంది. తప్పకుండా చేస్తా. మొత్తానికి జెడ్పీటీసీకి సంబంధించి ఇంకో 4 నెలలకు సంబంధించిన పదవీ కాలం ముందు అంటున్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పులి తిరుపతి రెడ్డి గారికి ఒక అంటే రోల్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమైనా పదవి ఆశిస్తున్నారా? తప్పకుండా. రాజకీయాలలో పదవి ఆశించకపోతే దానికి అర్థం లేని పనులు మనం చేస్తామా? ఇప్పుడు నేను కాదు, ఎవరు చేయరు, సామి చేయడు, రమేష్ అన్న చేయడు. దానికి ఒక గోల్ ముందు పోవాలని ఉంటుంది కదా. తప్పకుండా అవకాశం ఎక్కడ వచ్చినా టేకుమట్టం ఎంపీపీ అయినా జెడ్పీటీసీ అయినా అది ఎక్కడ వచ్చినా తప్పకుండా నేను పోటీ కంపల్సరీ చేస్తాను. తప్పకుండా పోటీ చేస్తాను. నాకు ఆ సహకారం సత్యనారాయణరావు గారిది ఎమ్మెల్యే గారిది 100% సహకారం నాకు ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉన్నది. నేను అడగలే. వైట్ బీఫామ్లు ఇచ్చినోడు నాకు వైట్ బీఫామ్లు ఇచ్చి తమ్మి ఎంపీటీ సేవలకు ఇచ్చుకుంటావో ఈ జెడ్పీటీ సేవలకు ఇచ్చుకుంటావో ఇచ్చుకోమని ఇచ్చినోడు. నేను ఆయనతో పనిచేసినప్పుడు గీనకి ఇవని చెప్పలే నాకు. ఇక వైటీఏ బీఫామ్లు అన్నీ కట్టగట్టి దొమ్మిడి సంబయ్య నాయకత్వంలో కూడా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2005లో మేము జెడ్పీటీసీ ఎంపీ 18 ఎంపీటీసీలకు కానీ 12 ఎంపీటీసీలను మేము గెలుచుకున్నాం. ఎంపీపీ మేమే గెలుచుకున్నాం, జెడ్పీటీసీ మేమే గెలుచుకున్నాం ప్రతిపక్షంలో ఉండి. ఇప్పుడు ఇంకా ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం ఉన్న ప్రజలు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ యొక్క
ఆ యొక్క పోటీ చేసేటువంటి వ్యక్తి మనం ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం కానీ రాజకీయ అవగాహన కానీ ఒక మంచి పేరు ఉన్నట్లకే ఎక్కువ అవకాశాలు ఉంటుంది. పార్టీ ఏదైనా లీడరు అతను చేసే పని కావచ్చు, ఉన్నటువంటి సర్కిల్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఫోన్ ఎత్తితే మాట్లాడడం, ఏదైనా పని ఉంటే పోవడం, ఇవన్నీ చేస్తేనే మనకు అవకాశం ఇస్తారు. అదే ఒక పార్టీ గుర్తుంటేనే కాదు, లైన్ పార్టీ గుర్తు, దానితో పాటు మనిషి గుర్తు కూడా గట్టిగా ఉండాలి. ఎన్నికలలో గెలవాలంటే ఏదో పార్టీ ఉంటేనే పార్టీ ఉన్నది కదా కానీ ఉంటే కాదు. సరే, ఇప్పుడు పార్టీ మారినప్పటికీ కూడా అక్కడ ప్రజల మద్దతు ఉన్నదని చెప్పుకోవచ్చు. 100% ఉన్నది. నాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, తర్వాత నేను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ నుంచి గ్రామాధ్యక్షులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, అందరినీ కలుపుకొని పోతాం. ఖచ్చితంగా అందరి యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ అభిమానాన్ని కూడా పొందడమే లక్ష్యంగా పనిచేస్తాం. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. నేను పార్టీలో జరిగింది వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవడానికి కాదు, వాళ్ళందరినీ సమిష్టిగా కలుపుకొని ముందుకు పోవడానికే. మిగతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అన్నా నువ్వు ఏడున్నా నీకు మేము ఓటేస్తాం, వస్తేంది రాకుంటేందని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నమస్కారం తమ్మి, వస్తే మంచిది, రాకుండా మీకేమైనా పని పెడితే నేను ఎల్లప్పుడూ చేస్తుండే అని చెప్తాం. ఆ రకంగా ఉన్నది. తప్పకుండా ఏ అవకాశం వచ్చినా మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని నేను ఎంపీ పైన జెడ్పీటీసీ అయినా ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉన్నది. అంటే మొత్తానికి మీరు చెప్పినట్టు లక్ష్యం లేకుండా ఉండడం అనేది రాజకీయ నాయకుని లక్షణం కాదంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు జెడ్పీటీసీగా ఉండడం సంతృప్తినిచ్చిందా, లేకుంటే అంతకంటే పెద్దగా ఏదైనా కొట్టాలనుకుంటున్నారు సార్? పెద్దగా ఏముంటుంది, అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటుంది, ఇక ఇంకేముంటుంది. అంటే దానిపైన కూడా గురి ఉంది అన్నట్టు ఖచ్చితంగా. అంటే అవకాశం మనిషి రాజకీయాల రాజకీయాలు చెప్తాను, ఆశ ఉంటుంది, అవకాశం ఉంటే అడుగుతాం. మన అవకాశం అదృష్టం ఉంటే అయితే కావచ్చు. మనం ఎట్లా ఇప్పుడు రాజకీయాలలో ఎట్లుంటుంది, మన ప్రకాష్ రెడ్డి పరకాలకు వచ్చి ఎమ్మెల్యే అయితే ఆయనే అనుకోలేదు, ఇంకా నాగరాజు వచ్చిండు వర్ధన్నపేటకు వచ్చి అప్పటిదప్పుడే గెలుతాడని అనుకున్నాం. ప్రజలు అనుకోలే, ఆయన అనుకోలే, కాలం అట్లా కలిసిపోయింది. ఆయనకు ఆ అవకాశం, ఆ గాడ్ గిఫ్ట్ ఆయనకు రాసినది వచ్చింది. నేను కూడా రేపు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతానా, ఇదే ఎంపీపీ జెడ్పీటీసీ అవుతానో, అది గాడ్ గిఫ్ట్ లాంటిది. అవకాశం అయితే తప్పకుండా ఫైట్ చేస్తాం. ఇక గెలుపు ఓటములు అది ప్రజల యొక్క ఆశీర్వాదం. సో మొత్తానికి ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికలలో నా అసలు విషయం ఇది. పార్లమెంట్ ఎన్నికలలో నేను సత్యనారాయణరావు ఎన్నికలలో భాగస్వామిని కాలేకపోయినా తప్పకుండా దుమ్మేడి సంబయ్య నాయకత్వంలో 5 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవకాశం సాంబయ్యకి ఇస్తుందని సత్యనారాయణ కూడా బలంగా సాంబయ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సత్యన్న కూడా నాకు తమ్మి సాంబయ్యకే టికెట్ వస్తుందని నాతో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా సాంబయ్యకు టికెట్ వచ్చిన వెంటనే చేరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మన సత్తన్నకైతే ఏ రకమైనటువంటి మెజారిటీ ఉన్నదో ఆ రకమైన మెజారిటీ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఉంటుంది. ఎందుకు అని మీరు అడిగితే ఆయన కూడా 2004 నుంచి 2024 20 సంవత్సరాలు ఆయన పదవి పోయిన తర్వాత 20 సంవత్సరాలు ప్రజలలో ఉన్నాడు. ప్రజలకు కూడా ఎట్లా ఒక్కసారి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ ఒక్కసారి సాంబయ్యకు ఓటేద్దామనే పరిస్థితిలో ప్రజలు కూడా ఉన్నారు. దాని తగ్గట్టుకు లీడర్లు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ అయినా పాపం ఈ సాంబయ్య సార్కు ఒకసారి టికెట్ ఇస్తే మేము కూడా ఇస్తామనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళు కూడా మాట్లాడుకునే సందర్భంలో సాంబయ్యకి వస్తే మేము పార్టీ మారకుండా ఓటు ఆయనకే ఇస్తామని చెప్తూ ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాంబయ్య సార్ పనిచేసిండు కాబట్టి అక్కడ వేం నరేందర్ రెడ్డి, సీతక్క, సత్యనారాయణ వీళ్ళంతా ఒక కూటమిలా తెలుగుదేశం పార్టీ పాత కుటుంబ సభ్యులు, వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి 2018లో పార్టీ అధికారం లేనప్పుడు టికెట్ ఇచ్చింది సాంబయ్యకు. మరి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నది, ఆ రోజు లేనప్పుడు ఆయనకి ఇచ్చింది, ఈరోజు కూడా సాంబయ్యకే ఇస్తారని నేను నా నమ్మకాన్ని అయితే వెలుగుస్తూ ఉన్నా. ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటూ ఉన్నా. భూపాలపల్లి ప్రజలకు నేను నా మనసు సాక్షిగా నేను చెప్తా ఉన్నది ఏంటంటే తప్పకుండా ప్రజలు విశ్వాసంగా ఈసారి సాంబయ్యకు మీరంతా పార్టీలకు అతీతంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో సేవ చేయాలని 20 సంవత్సరాలు ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా, రెండోసారి పార్లమెంట్ సభ్యునిగా, ఒకసారి పరకాల నియోజకవర్గం నుంచి, ఒకసారి
గన్పూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా 4 సార్లు కాంటెస్ట్ చేసి ఓడిపోయినప్పుడు ప్రజలు అభిమానాన్ని చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా మొన్నట్లెక్క ఏ రకంగా సత్తన్నకైతే అవకాశం ఇచ్చిందో ఈరోజు భూపాలపల్లి ప్రజలు ఈ యొక్క వరంగల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయనకే అవకాశం ఇస్తారని నేను బలంగా నాకైతే ఆ నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి గారు. మా ఆర్బీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొని మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు మీకు. ఆర్బీ న్యూస్ రమేష్ అన్న కానీ సామీర్ అన్న కానీ మిగతా అంత స్టాఫ్ కూడా అందరికీ ప్రత్యేకంగా నా నమస్కారాలు. మీరు ఎప్పుడు పిలిచినా మీ వీడియో అభిమానిగా మీ అందరి అభిమానిగా మీ ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలలో ఎప్పుడు పిలిచినా తప్పకుండా నేను వస్తా. మీరు ఏది అడిగినా మంచిదే. దీంతో నన్ను ఒక ఇంట్రొడక్షన్ ప్రజలందరికీ మనసు విప్పి మాట్లాడినప్పుడు ప్రజలందరికీ ఈ విషయాలు కొంత చర్చకు వస్తాయి కదా. ఆయన వీడియో ఒక లైవ్లో మాట్లాడింది ఈరోజు మనల్ని చూసేటోళ్ళు కూడా ఈరోజు తప్పు మాట్లాడితే అరే వాడు ప్రజల్లో రకంగా ఉంటాడు, స్టూడియోలో రకంగా మాట్లాడుతాడని కూడా ఒక చర్చ ఉంటుంది. ఏదైతే మనం పబ్లిక్లో ఉండి చేస్తానో అదే మనం ఇక్కడ మాట్లాడతాం. అక్కడ మాట్లాడింది ఒకటే, ఆయన చెప్పింది ఒకటే, కరెక్టే మాట్లాడిండు అనేదాన్ని అది కూడా చర్చ కరెక్టే. నేను ఆడ ప్రజల్లో ఉండేది, మీరు అడిగింది కూడా అదే మాట్లాడుతూ ఉన్నాను కనుక తప్పకుండా మీతోని రిలేషన్ కోఆర్డినేషన్ మీద రాజకీయపరమైన లబ్ధే ఒక రకంగా మాకు రాజకీయపరమైన లబ్ధి. కాబట్టి తప్పకుండా మీ ఆర్బీ న్యూస్కు రుణపడి ఉంటాం. పిలిచినప్పుడు వస్తాం. మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం, ధన్యవాదాలండి. మొత్తానికి చూశారు కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవుల కోసం కాకుండా మనసులను గెలిచే విధంగా పనిచేస్తే చిరస్థాయిగా నిలిచిపోతామని, అదేవిధంగా తనపై వస్తున్నటువంటి ఆరోపణల్ని కూడా తీవ్రస్థాయిలో అదేవిధంగా ఖండించారు పులి తిరుపతి రెడ్డి గారు. మరి దానికి సంబంధించి ఏదైతే ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి దందా చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మరి ఆధారాలతో సహా వస్తే దేనికైనా సిద్ధమంటూ కూడా వారు సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే అభివృద్ధి కోసం మాత్రమే తాను కాంగ్రెస్ పార్టీ కండువాను పుచ్చుకున్నారని, అదేవిధంగా ఎమ్మెల్యే గణ సత్యనారాయణతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కూడా మరి టేకుమట్ల మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం దోహదపడుతుందని చెప్తున్నారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతుంది కాంగ్రెస్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.